హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెషర్స్కి అయితే అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చండి. జాబ్ అప్డేట్స్ ఒకే వీడియోలో మీకు మల్టిపుల్ కంపెనీస్ నుంచి జాబ్ ఓపెనింగ్స్ రావడం జరిగింది. అవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను. అలాగే ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వాళ్ళు వచ్చేసి మీ యొక్క రిజ్యూమ్స్ అయితే వాళ్ళకైతే హెచ్ఆర్ వాళ్ళకైతే ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. అలాగే రిక్రూటర్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కొన్ని వాకిన్స్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్న వాళ్ళైతే వాకిన్స్కి అయితే వెళ్ళండి. అండ్ వీడియో అయితే ఇంకా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ వీడియో కొంచెం లెంత్గా ఉండొచ్చు, బట్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక లేట్ చేయకుండా ప్రజెంట్ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతే బయోఫోర్ ఫార్మా కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ కీసీ కింద వీళ్ళైతే ఫ్రెషర్స్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. ఓపెనింగ్స్ అయితే 10 ఓపెనింగ్స్ ఉన్నాయి క్యూసీ డిపార్ట్మెంట్లో. 28 సెప్టెంబర్ రోజున వైజాగ్ లొకేషన్లో వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కీసీ రోల్కి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మా కానీ ఎంఎస్ లేదా ఎంఎస్సీ ఎనీ లైఫ్ సైన్స్లో మీరైతే క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అండి. అదే ఈ యొక్క బయోఫార్ ఫార్మా నుంచి మనకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కింద ఎనీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వరకు ఓపెనింగ్స్ ఉన్నాయి. సేమ్ అదే ప్లేస్లో 28 సెప్టెంబర్న వైజాగ్ లొకేషన్ వీళ్ళైతే వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. 20 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కింద. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండాలండి. దీనికి సంబంధించి మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే వాకిన్కి వెళ్తాం అనుకుంటే వాళ్ళైతే వెళ్ళొచ్చండి. అలాగే మనకు వెలంతా బీపీఓ సొల్యూషన్స్ నుంచి కూడా ఫైనాన్షియల్ అనలిస్ట్ కింద మనకి ఓపెనింగ్స్ రావడం జరిగింది. అండ్ ఓపెనింగ్స్ 5 అయితే ఓపెనింగ్స్ కూడా ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారండి. అండ్ టీమ్ లీడర్గా మీరైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. లొకేషన్ కూడా వచ్చేసి మనకి బెంగళూరు, విశాఖపట్నం కూడా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్ ఆర్ రిలవెంట్ డిగ్రీ అయితే మీరు చేసి ఉండాలి. అండ్ దీనికి సంబంధించి వీళ్ళైతే ఒక మెయిల్ ఇచ్చారు. ఆ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లీజ్ సెండ్ ఇన్ అవర్ CV టు recruitment@velenta.io అనే యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. దీనికి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మన కంపెనీ వచ్చేసి IMEC కార్పొరేషన్ నుంచి కూడా మనకి మెకానికల్ డిజైన్ ఇంజనీర్ కింద ఫ్రెషర్స్కి అయితే ఓపెనింగ్స్ వచ్చాయండి. దీన్ని కూడా మీరైతే మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. దీని లింక్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి BE లేదా బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో మీరైతే పాస్ అవుట్ అయి ఉండాలి. ME MTech ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ పర్సూయింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ లేదా కంప్లీట్ అయిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. ఓన్లీ బీటెక్ లేదా బీలో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఖజానా జ్యువెలరీ నుంచి కూడా మనకి షోరూమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మరియు క్యాసెట్స్ కింద ఓపెనింగ్స్ వచ్చాయి. చాలామంది మన ఫాలోవర్స్ కూడా ఖజానా జ్యువెలరీ నుంచి ఓపెనింగ్స్ వస్తే చెప్పని చెప్పేసి అడిగారు. అయితే ఇది వచ్చేసి మనకి విశాఖపట్నం అండ్ గాజువాక లొకేషన్ అయితే వర్క్ లొకేషన్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి కూడా మీకు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అండి. రిమైనింగ్ బీటెక్ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. అయితే ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరుగా ఓపెనింగ్స్ ఉన్నాయి. తెలుగు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. మీకు ఇన్ కేస్ ఎమర్జెన్సీగా మాకు జాబ్ కావాలి అనుకుంటే మీరైతే వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ మీకు అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ వాళ్ళు తెలియజేయండి. ఎలిజిబిలిటీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇచ్చే మెయిల్స్కి రిజ్యూమ్స్ ఫార్వర్డ్ చేసి పాసిబిలిటీ వాళ్ళైతే వాకిన్స్ కూడా వెళ్ళండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంతే గైస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.